పార్ట్ 1 దీనికి ముందు వీడియోలో చూడండి. 4వది బియాస్. బియాస్ నది జన్మస్థలం బియాస్ కుండ్, హిమాచల్ ప్రదేశ్. సట్లెజ్ నదిని కలుసుకునే ప్రాంతం హరికే, పంజాబ్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నది ఉపనదుల్లో అతి చిన్న నది బియాస్. ఓకే. 5వ నది సట్లెజ్. సట్లెజ్ నది జన్మస్థలం రాకాస్ సరస్సు, టిబెట్లో ఉంది. సింధు నది ఉపనదుల్లో అతి పొడవైనది సట్లెజ్. మరి అతి చిన్నది బియాస్. ఓకే. భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమున. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమున. 3 దేశాల్లో ప్రవహించే సింధు నదికి ఏకైక ఉపనది సట్లెజ్. ఓకే. సింధు నది ప్రత్యేకతలు: పశ్చిమానికి ప్రవహించే హిమాలయ నది ఇది. థార్ ఎడారిలో ప్రవహించే హిమాలయ నది. నోట్: థార్ ఎడారిలో ప్రవహించే నదులను ఎక్సోటిక్ రివర్ అని పిలుస్తారు. ఓకే.